the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా అసలు ఏ పోటీ పరీక్షకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉండదు. రెగ్యులర్గా రిపీటెడ్గా అంటున్నాను. ఆ టాపిక్స్ని కనుక ఉదాహరణగా తీసుకుంటే ఇటీవల వార్తలు నిలిచిన విన్యాసాల గురించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సూచీలు, నివేదికలు, గణాంకాలు, వీటికి సంబంధించి కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో GI ట్యాగ్స్ సంబంధించిన అంశం కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో యునెస్కోకి సంబంధించిన అంశాల గురించి కానివ్వండి, పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఇంకా వీటితో పాటు IITs, వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు, వీటి గురించి మనం తరచూ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు అలాంటి ఒక టాపిక్, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచే ఒక రకమైన అంశము వార్తలు నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. ఈరోజు ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ముందుగా ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలో ఒకసారి చూడండి. వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి, విన్యాసం పేరు. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతోంది. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఆ దేశాల పేర్లు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి కాబట్టి త్రివిధ దళాల్లో ఏ దళం ఆ విన్యాసానికి సంబంధించిన లేదా ఆ విన్యాసాల్లో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఆ విన్యాసం ఎన్నవ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం, ప్రస్తుతం వార్తలకు వచ్చిన విన్యాసం ఎక్కడ జరుగుతోంది, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో వీటితో పాటు ఇంకా మిస్లినియస్ అంశాలు, ఆ విన్యాసాల యొక్క ప్రత్యేకత గురించి కానివ్వండి అడగవచ్చు. సో ఇప్పుడు వార్తలు నిలిచిన విన్యాసం ఏంటో చూడండి. సో ఎక్సర్సైజ్ వజ్రప్రహార్, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ అనే ఒక విన్యాసం. వజ్రప్రహార్ అనే ఒక విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 2023 సంవత్సరము మనకి ఇది November 21 రోజున ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. మరి విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొనడం జరుగుతుందంటే 2 దేశాలు. ఆ 2 దేశాల పేర్లు ఏంటంటే భారత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని గుర్తుంచుకోండి. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే స్పెషల్ ఫోర్సెస్, అంటే సింపుల్గా సైన్యానికి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం వార్తలు నిలిచిన ఈ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 14th ఎడిషన్, 14వ ఎడిషన్. మరి ఈ విన్యాసం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉమ్రోయ్ అంటే ఇక్కడ మేఘాలయ, గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన విన్యాసం ఇక్కడ ఈ పాయింట్స్ని ఖచ్చితంగా చూడండి. అలా లాస్ట్ ఒక 3 days బ్యాక్ మనం మిత్రశక్తి అనే విన్యాసం, భారత్ శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసం పూణేలో ప్రారంభమైందని అలా డిస్కస్ చేస్తాము. సో ఇలా ఈ పాయింట్స్ కవర్ అయ్యేటట్టు ఏ విన్యాసం గురించి అని చూడండి. అండ్ అభ్యర్థులకు నేను దాదాపు ఈ 2023 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన, 2023 అనే కాదు, 2022లో ముగిసి ఇప్పటివరకు వార్తలు రాని విన్యాసాలు, 2021లో ముగిసి ఇప్పటివరకు వార్తలు రాని విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా మినిమం 50 విన్యాసాలు, ఈ అన్ని పాయింట్స్తో పాటు మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మీకు స్వల్ప వ్యవధిలో 50 విన్యాసాల గురించి సంపూర్ణ సమాచారాన్ని కవర్ చేసే వీడియోస్ని నేను CA 360 కోర్స్లో అందించాను. CA 360 కోర్స్ GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఈ విన్యాసాలకి సంబంధించి ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన అన్ని విన్యాసాలను స్పెషల్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్లో మీకోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి, ఓకేనా. ఇక్కడ ఈ విన్యాసం వార్తలోకి వచ్చింది కాబట్టి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన GK పాయింట్లు అడుగుతారు. ఒక విన్యాసం పేరిచ్చి ఏ 2 దేశాలకు సంబంధించి అడుగుతారు. సో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన మిలిటరీ ఎక్సర్సైజెస్, సంయుక్త సైనిక విన్యాసాలను కనుక పరిశీలిస్తే ఇంద్రా అనే విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం అంటే ఇండియా, రష్యా. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్, ఇండియా, USA. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇండియా, చైనా. శక్తి ఎక్సర్సైజ్, ఇండియా, ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం. మిత్రశక్తి, ఇది ఇప్పుడు జరుగుతోంది, ఇండియా, శ్రీలంక. అండ్ సంప్రీతి విన్యాసం, ఇండియా, బంగ్లాదేశ్.
అండ్ సూర్యకిరణ్ విన్యాసం, ఇండియా నేపాల్ సంయుక్త సైనిక విన్యాసం. వీటిని గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. వీటికి సంబంధించిన ఎడిషన్ ఏంటి, రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఏంటి, అవన్నీ కూడా మీకు నేను కవర్ చేశాను CA 360లో. చూడండి, ఇక సంయుక్త వైమానిక దళ విన్యాసాలు ఏంటంటే ఇంద్రధనుష్, ఇండియా UK సంయుక్త వైమానిక దళ విన్యాసాలు. అండ్ గరుడ, ఇండియా ఫ్రాన్స్. అండ్ కోప్ ఇండియా, ఇండియా USA. సిండెక్స్, యాక్చువల్లీ సింబెక్స్ అనే విన్యాసం, సింబెక్స్ ఇండియా సింగపూర్ ఎక్సర్సైజ్. అండ్ బ్లూ ఫ్లాగ్, మల్టీనేషనల్, భారతదేశం పాల్గొనే బహుళ దేశాలు పాల్గొనే విన్యాసం. రెడ్ ఫ్లాగ్ విన్యాసం, బహుళ దేశాలు పాల్గొనే, భారతదేశము కూడా పాల్గొనే విన్యాసం. కామన్గా 2 దేశాలు పాల్గొంటే బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం, 2 దేశాలు. 3 అయితే ట్రైలాటరల్ అంటాము, అంతకంటే ఎక్కువైతే మల్టీలాటరల్ అంటాం, మల్టీలాటరల్. అండ్ ఇక్కడ ఇంకొక పదం గుర్తుంచుకోండి, బై యాన్యువల్ అంటే కనుక ఎప్పుడైనా విన్యాసానికి సంబంధించి బై యాన్యువల్ అనే పదం కనపడింది అనుకోండి, యాన్యువల్ అంటే వార్షిక, బై అంటే 2, సంవత్సరంలో 2 సార్లు జరిగే విన్యాసాన్ని బై యాన్యువల్ అంటాము. అదే బై ఎన్నియల్ అన్నాం అనుకోండి, బై ఎన్నియల్ ఎక్కడైనా మీరు చూస్తే ఏమైనా బై ఎన్నియల్ పదం అని చూస్తాం. బై ఎన్నియల్ అంటే అర్థం ఏంటిదంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే విన్యాసము. ఇవన్నీ చూడండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. విన్యాసాల గురించి ప్రశ్న లేకుండా పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రం ఉండదు. మీకు ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో ఇలాంటివి మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఇప్పుడు ప్రారంభమైందంటే ఇమ్మీడియట్గా మీకు నేను అలర్ట్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది ముందుగా మనమే తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉండాలి. అందుకోసం నేను ఒక వాట్సాప్ ఛానల్ని కూడా ప్రారంభించాను. అందులో మీకు దీనికి సంబంధించిన స్లైడ్ ఏదైతే ఉంటుందో ఇవ్వడం జరిగింది. నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ అనే ఒక వాట్సాప్ ఛానల్, టైటిలే ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్. దీన్ని ఫాలో అవ్వండి. మీకు లింక్ వచ్చేసి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా రిలీజ్ అయిన వీడియో కింద కానివ్వండి, షార్ట్స్ కింద కానివ్వండి, కమ్యూనిటీలో పోస్ట్ కానివ్వండి, మీకు అక్కడ లింక్ అనేది దొరుకుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. మీకు ఆ విన్యాసాలకు సంబంధించి కానివ్వండి, వాట్సాప్ ఛానల్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఫాలో క్లిక్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ అవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాలు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటే వాటి గురించి పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అలా ఇప్పుడు వార్తలోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం ఎక్కడ అంటే మౌంట్ ఉలావున్ అనే ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. ఎక్కడ ఉందంటారు లొకేషన్ అంతే, పపువా న్యూగినియా ప్రాంతంలోని ఒక యాక్టివ్ వాల్కనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలపైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. అలా కొన్ని అగ్నిపర్వతాలు కనుక చూస్తే ఇండోనేషియా గుర్తొస్తుంది. ఇండోనేషియాలో మౌంట్ సెమురు, సినబంగ్, ఇలీ లెవటలాక్, టోబా అగ్నిపర్వతం ఇటువంటివి, మౌంట్ మెరాపి ఇటువంటివి. ఇటీవల జపాన్కి సంబంధించి అసో అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం, అలాస్కాకి సంబంధించి పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో పొచ్నాయ్, మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు సంబంధించి. ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా టోంగా అగ్నిపర్వతం, హుంగా అపయ్య అని ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. వీటి గురించి కానివ్వండి ఎగ్జామ్లో అడుగుతారు. మీకు అగ్నిపర్వతాలకు సంబంధించి సంపూర్ణ సమాచారం కూడా ప్రొవైడ్ చేశాను, చూడండి. అండ్ నెక్స్ట్ ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీ వారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ముఖ్యంగా ఆస్పిరెంట్స్ చాలామంది ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతారు. ఎన్సీఆర్టీ బుక్స్లో సిలబస్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇండియా అనే పదం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇండియా అనే పదం స్థానంలో భారత్ అనే పదాన్ని మనం చూడబోతున్నాం. ఎన్సీఆర్టీకి సంబంధించిన సిలబస్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సిఐ ఇసాక్ గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు. అందులో చరిత్ర పుస్తకాల్లో రామాయణము, మహాభారత పాఠాలను కూడా చేర్చబోతున్నారంట. ఇప్పటివరకు చాలామంది అంటారు రామాయణం అనేది మనం చూస్తూ ఉంటాము, దానికి సంబంధించిన హిస్టరీ ఏది, వేర్ ఇస్ ద ఫ్యాక్ట్ అని చెప్పి చూస్తాము. ఇప్పుడు చరిత్రలో మనం రామాయణ మహాభారత పాఠాలను చూడబోతున్నాం అంట. ఇలాంటివి యాడ్ చేస్తున్నారు. అండ్ హిస్టరీని 4 అంశాలుగా చదవబోతాం అతి త్వరలో. ఇక ఒకటి క్లాసికల్ హిస్టరీ, సాంప్రదాయ కాలం, మనకు సంబంధించిన సాంప్రదాయం ఎలా పుట్టింది అనేది. సెకండ్ వచ్చేసి మధ్యయుగ కాలం. థర్డ్ వచ్చేసి బ్రిటిష్ కాలం. ఫోర్త్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర. ఇలా హిస్టరీని మనం చూడబోతున్నాం. సో చూడండి, పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కమిటీ కీలక సిఫార్సులను చేసింది. చరిత్ర పుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్సీఆర్టీ
కమిటీ సూచించింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన వివరణ మొత్తం నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఐఐటి మద్రాస్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలకు వచ్చింది. సూపర్లేటివ్తో ఐఐటి అంటే ఇంపార్టెంట్. అదేంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్టప్స్. దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్టప్స్ అంటే అంకుర సంస్థలు ఉంటాయి కదా, స్టార్టప్స్, యువతకు వచ్చే ఐడియాస్ని ఆ కార్యరూపం తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి ఉన్నాయి. అలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తున్నాయి. అలా స్టార్టప్లకి సమాచారం ఇవ్వడానికి, ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి భారతదేశంలో మొట్టమొదటి ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ని ఏ ఐఐటి వారు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ ఐఐటి మద్రాస్ ఇంట్రొడ్యూసెస్ ఇంక్యుబేటర్స్, ఏ పయోనీరింగ్ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ ఇండియాస్ స్టార్టప్ జర్నీ, ఆఫరింగ్ కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ ఆన్ 920+ ఇంక్యుబేటర్స్. ఇట్ ఎంపవర్స్ ఫౌండర్స్, అందరినీ కూడా ఎంపవర్ చేయడానికి ఉద్దేశించింది. ఐఐటి మద్రాస్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటి మద్రాస్ గురించే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ఫ్యాక్ట్, ఓకేనా. అండ్ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2023 అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇది ఎక్కడ అంటే మేఘాలయలోని షిల్లాంగ్. సో మేఘాలయ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ ద బ్యూటిఫుల్ రివర్, ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, దట్ ఈజ్ ఉమన్ ఘాట్. ఉమన్ ఘాట్ అనేది ప్రపంచంలో అత్యంత క్లీనెస్ట్ రివర్ అక్కడ ఉంటుంది. మేఘాలయ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్. అంటే అర్థం ఏంటంటే సజీవ వేర్ల వంతెన, ఫైకస్ ఎలాస్టికా అనే ఒక వృక్షం యొక్క వేర్ల నుండి అల్లుతారు స్థానిక గిరిజనులు. అలాంటి మేఘాలయలో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది ఇటీవల ప్రారంభమైంది. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆధ్వర్యంలో ఎవరు ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు? కిషన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి, పర్యాటక రంగానికి సంబంధించి November 21 నుండి November 23 వరకు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరైన ఒక సదస్సు బ్రజ్రాజ్ ఉత్సవ్. సో 23 November రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ పార్టిసిపేట్ బ్రజ్రాజ్ ఉత్సవ్ అనేది ఎక్కడ అంటే మధురా, November 23. ఎవరికి సంబంధించిందంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ మీరాబాయ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి నరేంద్ర మోదీ గారు హాజరు అనే అంశము. ద సెయింట్ మీరాబాయ్ ఫెస్ట్ మార్కింగ్ హర్ బర్త్ యానివర్సరీ విల్ బి సెలబ్రేటెడ్ ప్రామినెంట్లీ ఫ్రమ్ November 23 నుండి 25 వరకు జరుగుతారు. బ్రజ్రాజ్ ఉత్సవ్ ఎవరికి సంబంధించిన జన్మదినోత్సవం సందర్భంగా అంటే మీరాబాయ్ ద సెయింట్, ఫేమస్ పర్సన్. సో తన యొక్క బర్త్ యానివర్సరీ గుర్తుంచుకోండి. ఆన్ 23 November ద డ్యాన్స్ డ్రామా బేస్డ్ లైఫ్ ఆఫ్ మీరాబాయ్ విల్ టేక్ ప్లేస్ ఎట్ ద రైల్వే ఫేర్ ఇన్ మధురా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటివి మన కల్చర్లో అడుగుతారు. మనకి ఎగ్జామినేషన్లో, పోటీ పరీక్షల్లో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు మన మధ్య ఇప్పుడు లేకున్నా మన మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి గురించి క్వశ్చన్ అడుగుతారు. ఇంపార్టెంట్ పర్సన్స్, దయానంద సరస్వతి 200th బర్త్ యానివర్సరీ ఇటువంటివి అడిగారు. ఇక రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశము, ఇటీవల యాంటీషిప్ మిసైల్ను ఇండియన్ నేవీ మరియు DRDO వారు సంయుక్తంగా పరిశీలించారు. సో ట్రయల్స్లో భాగంగా ఇటీవల భారతీయ నౌకాదళం యాంటీషిప్ మిసైల్ను పరీక్షించింది. భారతీయ నేవీతో పాటు DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రస్తుతం ఆ సంస్థకి హెడ్గా, చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారత నేవీతో పాటు DRDO ఈ పరీక్షలో పాల్గొన్నది. నావెల్ యాంటీషిప్ అంటే కొత్త రకమైన మిసైల్ను స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేశారు. సీకింగ్ 42B హెలికాప్టర్ నుంచి దీన్ని పరీక్షించారు. మిసైల్ టెక్నాలజీలో సంపూర్ణ ఆధిపత్యాన్ని, స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత నేవీ ప్రయత్నిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వల్ప శ్రేణి దూరంలో, షార్ట్ టర్మ్ డిస్టెన్స్లో ఉండే లక్ష్యాలను ఛేదించగలుగుతుందంట ఈ మిసైల్. అండ్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన కమిటీ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. గత సెప్టెంబర్ మాసం స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో కేంద్ర ప్రభుత్వము జమిలీ ఎన్నికలపై స్థితిగతులు ఎలా ఉంటుంది, పర్యవసానం ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయడానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రీసెంట్గా ప్రెస్కి ఒక అనౌన్స్మెంట్, అంటే జస్ట్ ఒక సమాచారాన్ని ఇచ్చారు. జమిలీ ఎన్నికలు ప్రజలకు మంచివే, శ్రేయస్కరమే అని చెప్పి చెప్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాలి. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలీతో దేశ ప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పడిన విషయం మనందరికీ తెలుసు. అండ్ క్రీడలకు సంబంధించి
సో ఇటీవల అంతర్జాతీయ వేదికపై మరొకసారి మన భారత దిగ్గజ క్రీడాకారుడు బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ అంతర్జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్గా అవతరించాడు. ఎక్కడ జరిగిందంటే ఇటీవల దోహా ఖతార్ వేదిక జరిగిన ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2023ని కైవసం చేసుకున్నాడు. మన భారతీయునిపైనే గెలుపొంది. సో చూడండి, అంతర్జాతీయ బిలియర్డ్స్ అంటే స్నూకర్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్ లాంగ్ ఫార్మాట్లో 38 ఏళ్ల పంకజ్ అద్వానీ విజేతగా నిలిచాడు. గత సోమవారం జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 1416 పాయింట్స్ తేడాతో భారత్కి చెందిన సౌరవ్ కొఠారీపై గెలుపొందాడు. సో బిలియర్డ్స్ అనగానే పంకజ్ అద్వానీ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో తన పైన క్వశ్చన్ రావచ్చు, ప్రపంచ ఛాంపియన్ కాబట్టి. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు మరొకసారి చూస్తే, వార్తలు ఇచ్చిన ఒక విన్యాసం ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విన్యాసాల గురించి చెప్పాను. అండ్ మౌంట్ ఉలావన్ అగ్నిపర్వతం పప్వా న్యూగినియాలో తరచూ బద్దలవుతూ వార్తలకు వస్తుంది. ఎన్సీఆర్టీలో రామాయణ మహాభారత పాఠాలు కీలక సిఫార్సులు చేసింది కమిటీ. అండ్ ఐఐటి మద్రాస్ దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్టప్స్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ 2023 అనేది సో సేవ్స్ వాటర్ అండ్ ఎనర్జీ. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే పర్యాటక రంగానికి సంబంధించి షిల్లాంగ్ మేఘాలయ. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యే బ్రజ్ రాజ్ ఉత్సవ్ మీరాబాయి జయంతి ఉత్సవాలు మధురా ప్రాంతంలో. అండ్ యాంటీషిప్ మిసైల్ విజయవంతంగా ఇండియన్ నేవీ డిఆర్డీఓ వారు పరిశీలించడం జరిగింది. అండ్ జమిలీ ఎన్నికలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది దేశానికి ప్రయోజనంగా ఉంటుందని. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్ని భారతీయుడు పంకజ్ అద్వానీ మరో భారతీయుడు సౌరవ్ కొఠారీపై గెలుపొందారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.